బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే 1 డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మే నెలలో వృశ్చిక రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? ముందుగా ఈ యొక్క మే మాసంలో జరిగేటువంటి గ్రహ సంచారాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ యొక్క మే మాసంలో మే 15వ తారీఖు తర్వాత గురుడు, రవి అనేటువంటి మేజర్ బిగ్ ప్లానెట్స్ సంచారం జరుగుతోంది, ట్రాన్సిట్ జరుగుతోందమ్మా. దీని మూలాన ఏమిటి అంటే గురుడు మిథునంలోకి, వృషభంలోంచి మిథునంలోకి ఎంటర్ అవుతున్నారు. తరువాత రవి అనేటువంటి ప్లానెట్ మేషంలోంచి వృషభంలోకి, అంటే వృషభ సంక్రమణం అనేటువంటిది మే 15వ తారీఖున పట్టబోతోంది. ఇంకా చూస్తే మే 7వ తారీఖున బుధగ్రహ సంచారము మీనములోంచి మేషములోకి, ఏదైతే షష్టగ్రహ కూటమిలో ఉన్నటువంటి ఈ యొక్క బుధగ్రహ సంచారము, నీచ స్థితిలో ఉన్నటువంటి బుధగ్రహ సంచారము మేషంలోకి సంచారము 7వ తారీఖు తర్వాత జరుగుతోంది. ఇంకా చెప్పాలి అంటే మే 18వ తారీఖు తర్వాత మీనములో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము కుంభములోకి, కన్యలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారము సింహములోకి ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. దీని మూలాన చాలా రాశుల మీద ఈ మే తరువాత నుంచి ఎన్నో రకాల ప్రభావాలు కనబడుతున్నాయి. చాలా మార్పులు, ఎన్నో కొంతమందికి శుభ పరిణామాలు, కొంతమందికి అశుభ పరిణామాలు ఖచ్చితంగా కలగబోతున్నాయని మనం చెప్పచ్చు. అయితే అందులో భాగంగా ఇప్పుడు మనము ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి సంచారం చూసుకుంటే కనుక, వృశ్చిక రాశి వాళ్ళకి లగ్నాత్తు 4వ స్థానంలో రాహుగ్రహ సంచారము, 5వ స్థానంలో శని శుక్రుడు యొక్క కంజంక్షన్ ఉండడము, 6వ స్థానంలో బుధగ్రహ సంచారము నడవడము, 7వ స్థానంలో రవిగ్రహ సంచారము, 8వ స్థానంలోకి గురుగ్రహ సంచారం అంటే మే 15వ తారీఖు తర్వాత, 9వ స్థానంలోకి కుజగ్రహ సంచారం అంటే కుజుడు ఆల్రెడీ అక్కడే నడుస్తూ ఉన్నాడు కర్కాటకంలో నీచ స్థితిలో, ఆ సంచారము. తర్వాత దశమంలోకి కేతుగ్రహ సంచారము నడుస్తూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక మార్చి 30వ తారీఖు తర్వాత శని భగవానుడు మారిన తర్వాత వీళ్ళకి అర్ధ అష్టమ శని దోషం మారిపోయి పంచమ స్థానంలోకి శని భగవానుడు వెళ్ళడం జరిగింది. దీని మూలాన అర్ధాష్టమ శని దోషం పోయింది అని చెప్పచ్చు. అయితే మేజర్గా ఈ మే నెల వరకు చూస్తే కనుక 3 గ్రహాలు వీళ్ళకి చాలా బాగా యోగిస్తున్నాయమ్మా. పంచమ స్థానంలోకి శుక్రగ్రహ సంచారము, 6వ స్థానంలోకి వచ్చేటువంటి బుధగ్రహ సంచారము, దశమంలో కేతుగ్రహ సంచారము అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. పంచమంలో శుక్రుడు యోగిస్తున్నాడు అని అంటే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే నృత్య గీత వాద్యాది రంగాల్లో ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ యొక్క ప్రతిభా శక్తి సామర్థ్యాలు ప్రదర్శించాలని కోరికతో కుతూహలంతో ఉంటారో, తరువాత ఎవరైతే సినీ నాటక కళారంగాల్లో వ్యవహారం చేయాలనుకుంటుంటారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పచ్చు. ఈ మంత్ అంతా కూడా మంచి అవకాశాలు వస్తాయి, మంచి ఫేమ్ వస్తుంది, మంచి నేమ్ వస్తుంది, జన వశీకరణం ఇవన్నీ కూడా కలుగుతాయి. ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో ఆడవాళ్ళకి సంబంధించిన బట్టల వ్యాపారములు, తరువాత ఇంటీరియర్ డిజైనింగ్స్, కాస్మెటిక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ సంబంధించినవి, క్రియేటివ్ ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన అవకాశాలు కలుగుతాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా శుభవార్తలు ఉంటాయి. మే 15 వరకు మాత్రమేనండి. అయితే 6వ స్థానంలో సంచారం చేసేటువంటి బుధగ్రహ సంచారము యోగించడం మూలన, 6వ స్థానంలో బుధుడు యోగించడము అని అంటే బంధువర్గముల నుంచి వచ్చినటువంటి శత్రుత్వము కానీ, ఆ తగాదాలు కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఇవన్నీ సార్ట్అవుట్ అవ్వడము, అంటే ఫ్యామిలీలో ఒక మానసిక ప్రశాంతత, తరువాత అంతా కూడా ఒక మంచి వాతావరణం సంక్రమించడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే వృశ్చిక రాశికి సంబంధించి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కానీ ఇబ్బంది పడుతూ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలిగించేటువంటి రోజులుగా ఈ మే 7వ తారీఖు తర్వాత నుంచి బాగుంటుంది అని చెప్పచ్చు ఈ మే నెలంతా కూడా. అయితే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారము మే 18వ తారీఖు తర్వాత, అంటే ఈ మాసము చివరికి వచ్చేసరికి కేతు యోగిస్తున్నారండి 10వ స్థానంలో. స్టేబిలిటీ లేనటువంటి ఉద్యోగాల్లో కాస్త ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎటు వెళ్ళాలి, ఏ దారిలోకి వెళ్ళాలో తెలియటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మాసం చివరిలో ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మనం నెగిటివ్ సైడ్ కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకు అని అంటే మే 15వ తారీఖు తర్వాత గురుడు 8వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత గురుబలము అనేటువంటిది వీళ్ళకి లేకుండా పోతుంది. గురుబలం ఎప్పుడైతే లేదో యూనివర్స్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా పోతాయండి. దానివల్ల ఏంటి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోకి ఇరుక్కోవడము, అప్పు చేయాల్సిన పరిస్థితి రావడము, అప్పు ఏదైనా వీళ్ళు బయటకి ఇస్తే అవి తిరిగి రాకపోవడము, ఫైనాన్షియల్ క్రైసిస్ అనేవి చూస్తారు, ఎలిగేషన్స్ అనేవి చూస్తారు, డీపాపులర్ అవ్వడం అనేటువంటి చూస్తారు.
మేజర్గా ఈ మాసంలో కనుక నేను జాబ్ మానేయాలి, లేకపోతే జాబ్ షిఫ్ట్ అవ్వాలి, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి, అదొక స్టార్టప్లా పెట్టాలి అనేటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళైతే నష్టపోతారు అని చెప్పచ్చు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే గురు, కుజ, రవి, శని, రాహులు ఎవరు కూడా యోగించడం లేదు, మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా డబ్బుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. సప్తమ స్థానంలో రవిగ్రహ సంచారము మ్యారీడ్ లైఫ్లో కొంత ఇబ్బందిని, ఉమ్మడి వ్యాపారం చేసే వాళ్ళకి కాస్త ఒత్తిడిని, శ్రమని తీసుకొచ్చి పెడుతుంది. పని ఎక్కువ, ఫలితం తక్కువ అనే విధంగా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు బయటికి ఇచ్చినట్లయితే అవి తిరిగి వచ్చే అవకాశాలు ఈ మే నెల అంతట్లోనూ కనబడట్లేదు. కాబట్టి మేజర్గా ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో ఉంచుకోండి. డబ్బులు ఏది కూడా బయటికి ఇవ్వద్దు. 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఎవరైతే భూ వివాదాల్లో ఉంటారో వాళ్ళకి ఇంకా కూడా కాస్త సమయం ఉంది అని చెప్పచ్చు. ఇంకా వివాదాల్లోనూ, ఆ కలహాలు తగాదాల్లోనే ముందుకు వెళ్ళే అవకాశాలు, కాస్త దానికి సంబంధించిన ఒత్తిడి, మానసిక ప్రశాంతత లేకపోవడం లాంటివి, ఆ భయము అవన్నీ కూడా కనబడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి మే మాసంలో ఇదొక ఇయర్ చేంజింగ్ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పచ్చు. ఈ నెలలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని డిసైడ్ చేస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు రిస్క్ తీసుకుని వెళ్ళారంటే ఇబ్బంది పడతారు, డబ్బులు ఖర్చు పెట్టారంటే ఇబ్బంది పడతారు. సో ఇక్కడ జాతకంలో 3 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి గురుబలం తగ్గుతోంది. కాబట్టి గురుబలం పెరగడానికి శివుడికి మహాలింగార్చన చేయండి. ప్రతిరోజు ఇంట్లో స్ఫటికలింగానికి ఆరాధన, ఎక్కువగా అభిషేకం చేయడం లాంటివి చేయండి. తరువాత శనేశ్వర అనుగ్రహం పర్వాలేదు. 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం బాగాలేదు కాబట్టి దుర్గాదేవి యొక్క శ్లోకాలు ఎక్కువగా చదవండి. మీ యొక్క ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధన ఎక్కువగా చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు అని చెప్పొచ్చు. వీళ్ళకి ఏ రోజు బాగా కలిసి వస్తుంది అంటారు? వీళ్ళకి ఎక్కడి నుంచి కూడా బుధవారము చాలా బాగా కలిసి వస్తుందమ్మా. ఉమాగారు, మీరు అన్నట్టుగానే ఎవరికైనా కూడా వారి యొక్క పర్సనల్ చార్ట్స్ ని చూపించుకొని వారు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశాలండి. కానీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీకు మాత్రమే యూనిక్గా మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ బట్టి నిర్ణయించబడుతుంది. దాంట్లో మీ కర్మ ఆధారంగానే మీరు సమస్యలకి గురవుతూ ఉంటారు. ఒకవేళ ఇక్కడ ఎంత యోగం బాగున్నా మీ జాతకంలో సమస్యలు ఉన్నాయి, మీ లైఫ్లో ఉన్నాయి అంటే పర్సనల్ చార్ట్లో దోషం ఉంది అని ఖచ్చితంగా అర్థము. ఒకవేళ ఇక్కడ ఎన్ని దోషాలు ఉన్నా మీరు శుభంగా ఉన్నారంటే పర్సనల్ చార్ట్ చాలా బలంగా ఉంది అని అర్థము. ఒకవేళ మీరు ఏ సమస్యతో అయినా బాధపడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. మా వాళ్ళు మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత దానికి గోచారంతో సమన్వయం చేసి తగినటువంటి శాంతి పూజలు ఆచరింపచేసి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.